బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టులో టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి చుక్కెదురైంది. ఈడీ జారీ చేసిన సమన్లపై స్టే విధించాలని సుజనా దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. డిసెంబర్ 3న ఈడీ ఎదుట హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టులో టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి చుక్కెదురైంది. ఈడీ జారీ చేసిన సమన్లపై స్టే విధించాలని సుజనా దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. డిసెంబర్ 3న ఈడీ ఎదుట హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సురేష్ అందిస్తారు. సురేష్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాజ్యసభ ఎంపీ అయినటువంటి సుజనా చౌదరికి ఇచ్చిన సమన్లపై ఢిల్లీ హైకోర్టులో సుజనా చౌదరి ఒక పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ సమన్లను రద్దు చేయాలి, లేదంటే స్టే ఇవ్వాలని చెప్పి సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కానీ ధర్మాసనం మాత్రం ఈ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ నెలలోనే మనీ లాండరింగ్ అంశం పైన సుజనా చౌదరి నివాసంలో సోదాలు చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే ఐటీ అధికారులు పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత ఈ నెల 24, 27వ తేదీల్లో సుజనా చౌదరిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ హాజరు కాలేదు. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరొకసారి ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో ఢిల్లీ హైకోర్టును సుజనా చౌదరి ఆశ్రయించారు. ఆ సందర్భంలో ధర్మాసనం మాత్రం పిటిషన్ ను తోసిపుచ్చింది. డిసెంబర్ 3వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్టుగా సమాచారం. లక్ష్మీ వర్మ. రైట్, థ్యాంక్ యూ సురేష్.